మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన పొలిటికల్ కామెంట్స్ ను టీటీడీ సీరియస్ గా తీసుకుంది. ఆయన చేసిన కామెంట్స్ పై కేసు నమోదు చేయాలా లేక నోటీసులు ఇవ్వాలనే దానిపై టీటీడీ కసరత్తు చేస్తుంది. ఈ రోజు రేపట్లో మాజీ మంత్రిపై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. తిరుమలలో తెలంగాణకు చెందిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన పొలిటికల్ కామెంట్స్ ను టీటీడీ సీరియస్ గా తీసుకుంది. ఆయన చేసిన కామెంట్స్ పై కేసు నమోదు చేయాలా లేక నోటీసులు ఇవ్వాలనే దానిపై టీటీడీ కసరత్తు చేస్తుంది. ఈ రోజు రేపట్లో మాజీ మంత్రిపై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక కొండపైన శ్రీనివాస్ గౌడ్ చేసిన కామెంట్స్ ఏంటి అనే దానిపై మా ప్రతినిధి తిరుమల నుంచి గోపి మరింత సమాచారం అందిస్తారు. గోపి చెప్పండి, ఇక శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలకు టీటీడీ ఎలా స్పందించనుంది? శాలిని, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంగా చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి బిఆర్ నాయుడు గత నెల 18వ తేదీన టీటీడీ పాలక మండలి పూర్తి స్థాయిలో మొదటి సమావేశంలో తిరుమలకు వచ్చిన ఏ భక్తుడైనా సరే, ఏ రాజకీయ నాయకుడైనా సరే, ఏ సినీ ప్రముఖుడైనా సరే, ఏ సెలబ్రిటీ అయినా సరే తిరుమలకు వచ్చిన తర్వాత స్వామివారి దర్శనానంతరం ప్రతిసారి కూడా తిరుమలకు వచ్చిన ప్రతి పొలిటికల్ అదేవిధంగా విఐపీలు కూడా తిరుమల శ్రీవారి ఆలయం ముందు అదేవిధంగా రాజకీయ స్వార్థం కోసం కూడా కొంత కామెంట్స్ అయితే చేస్తున్నారు. వీటిని కూడా ఖచ్చితంగా పులి స్టార్ పెట్టాలనే నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కూడా బిఆర్ నాయుడు అయినటువంటి తర్వాత బిఆర్ నాయుడు చైర్మన్ అయిన తర్వాత గత 1వ పాలక మండలి సమావేశంలోనే కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమల వేదికగా తిరుమలలో ఏదైనా రాజకీయ నాయకులు ఏదైనా రాజకీయ ప్రసంగాలు చేయకూడదని చెప్పి కూడా బోర్డు సమావేశాలు కూడా ఒక తీర్మానం చేసి రెజల్యూషన్ అయితే ఫామ్ చేశారు. తిరుమలకు వచ్చిన తర్వాత స్వామివారి దర్శనానికి సంబంధించినటువంటి సూచనలు సలహాలు తప్ప స్వామివారి గోప్యతను కూడా చెప్పాలి. అంతేగాని తిరుమల వేదిక రాజకీయ ప్రసంగాలు చేసినటువంటి వారిపై కూడా ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామని చెప్పి కూడా బోర్డు తీర్మానం చేశారు గత నెల 18వ తేదీ. అటు తర్వాత తిరుమల స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులు కూడా ఏదైతే భక్తులు అదేవిధంగా విఐపీలు సెలబ్రిటీలు కూడా వీళ్ళంతా రాజకీయ నాయకులు కూడా ఎవరు కూడా తిరుమలకు వచ్చిన తర్వాత ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మినిస్టర్ గా ఉన్నటువంటి రోజా కూడా అప్పటి శ్రీవారి ఆలయం ముందు కూడా అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబు కూడా భారీ విమర్శలు చేసిన నేపథ్యంలో గత అనుభవాలని దృష్టిలో ఉంచుకొని కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమలలో రాజకీయ ప్రసంగాలు చేయకూడదని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. అదే గత గురువారం ఏదైతే 4 రోజుల క్రితం తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా కొంత కామెంట్స్ అయితే చేశారు. ఆ కామెంట్స్ అయితే పొలిటికల్ పరంగా అయితే చేయలేదు. ఏదైతే గతంలో కూడా తెలంగాణ వారికి ప్రత్యేకంగా ఒక ప్రత్యేక దర్శనాలు అదేవిధంగా ఎమ్మెల్యే సిఫార్సు లేఖలను కూడా రెఫరల్ లెక్కలో కూడా సోమవారి దర్శనానికి భక్తులకు అనుమతి ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పద్ధతి పూర్తిగా నిలిచిపోయింది. ఏదైతే బైఫర్కేషన్ తర్వాత ఏదైతే టీటీడీ వర్షన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి 10 ఏళ్లు ఏదైతే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 10 ఏళ్ల పాటు కలిసి ఉండాలి. అటు తర్వాత 10 ఏళ్లు పూర్తి నిండిన తర్వాత కూడా పూర్తిగా విడిపోవాలి. ఆ తర్వాత
ఏదైతే 2021 నుంచి కూడా తెలంగాణ సంబంధించిన శాసనసభ లెటర్లు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అయితే లెటర్లను కూడా స్వీకరించేది కాదు. ఆ 2010లో బైఫర్కేషన్ జరిగే తర్వాత 2021 తర్వాత తెలంగాణ లెటర్లను కూడా టీటీడీ లెటర్లను కూడా స్వీకరించేది. ఏదైతే తెలంగాణ వచ్చినటువంటి అదర్ స్టేట్ నుంచి వచ్చిన మినిస్టర్లు, అదర్ స్టేట్ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలను కూడా ప్రోటోకాల్ పరిధిలోకి తీసుకుని వాళ్ళు స్వయంగా వస్తేనే స్వామివారి దర్శనాన్ని ప్రోటోకాల్ దర్శనంలో కల్పించారు. అయితే మొన్న కూడా శ్రీనివాస్ గౌడ్ మాజీ మంత్రి అయినటువంటి స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు కూడా దాదాపుగా ఒక కుటుంబం నుంచి కూడా వాళ్ళ నుంచి 6 మందిని ప్రోటోకాల్ దర్శనం చేయించారు. అటు తర్వాత రంగనాయ మండపంలో కూడా ఆశీర్వాదం చేయించారు. దాదాపుగా అతను ఒక 20 మందికి స్వామివారి దర్శనాన్ని కల్పించాలంటే కూడా అడిషనల్ ఈఓ కార్యాలయానికి సిఫార్సు చేశారు. ఏమైనప్పుడు కూడా మీరు అదర్ స్టేట్ పక్క రాష్ట్రం ఆ మాజీ మంత్రి అయిన తర్వాత స్వామివారి టీటీడీ నిబంధనల ప్రకారం 6 మందికి మాత్రమే స్వామివారి దర్శనాన్ని కల్పిస్తామని చెప్పి టీటీడీ కూడా సానుకూలంగా చెప్పింది. అటు తర్వాత అతను స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత గతంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా బతుకుతున్నది ఏదైతే నివసిస్తున్నది సెటిలర్స్ కూడా ఆంధ్ర ప్రాంతం వాళ్ళే. అప్పుడు కూడా మేము ఆంధ్ర ప్రాంతం వాళ్ళని తెలంగాణ ప్రాంతం వాళ్ళని వేరువేరుగా చూడలేదు కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా ఏదైతే కొత్తగా వచ్చిన చైర్మన్ కూడా విభజించి పాలిస్తున్నారని చెప్పి కూడా కొంచెం హాట్ కామెంట్ అయితే చేశారు. దీనిపై కూడా టీటీడీ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు కూడా సీరియస్ గా తీసుకున్నారు. 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి భక్తులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని చెప్పి కూడా టీటీడీ అయితే ఒక సీరియస్ నిర్ణయం టీటీడీ చైర్మన్ అయితే కొంత సీరియస్ నిర్ణయం తీసుకున్నారు. తన సోషల్ మీడియా ఖాతాలో కూడా ఇతనిపై కేసు నమోదు చేయడానికి కూడా వెనుకాడమని చెప్పి కూడా ఆ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఏదైతే టీటీడీ చైర్మన్ సోషల్ మీడియా ఖాతాలో కూడా. అటు తర్వాత ఏమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో మాజీ మంత్రి అయినటువంటి శ్రీనివాస్ గౌడ్ కూడా అతను కొంచెం ఫాలోఅప్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఏ విధంగా కేసు నమోదు చేయాలనే దాన్ని కూడా మళ్ళా గుల్లాలు పలుతున్నట్టుగా తెలుస్తోంది. శాలిని. థ్యాంక్ యూ గోపి. అంటే మాకు ప్రపంచానికి దేవుడు. ఈ ప్రాంతంలో ఉన్నంత మాత్రం ఈ ప్రాంతం మాది అని దేవుని విషయంలో అనుకుంటూ వెళ్ళలేదు. అలా చేస్తే దేవుని కూడా కోపం వస్తుంది. ఒకే మాదిరిగా ఉండాలి. తెలంగాణ ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు, తెలంగాణ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, ఆంధ్ర నాయకులకు, వ్యాపారవేత్తలకు ఈక్వల్గా ఉండాలి. కానీ ఇక్కడ చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ప్రజలకు, రాజకీయ నాయకులకు కానీ, విఐపీలకు కానీ, మామూలులకు కానీ, వ్యాపారవేత్తలకు కానీ, భక్తులకు మాత్రం భేదం కనిపిస్తూ ఉంది. అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి గారు మరి దీన్ని సరిచేయాల్సిన బాధ్యత ఉంది. మేము ఏనాడైనా ఈ 10 సంవత్సరాల కాలంలో ఏనాడైనా మేము ఆంధ్ర వాళ్ళ ప్రజలను కానీ, ఆంధ్ర వ్యాపారస్తులను కానీ, మేము హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ ఏనాడైనా భేదాభిప్రాయం చూసినామా? ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా తెలంగాణలో ఎక్కడ నీళ్లు ఉంటే, ఎక్కడ కాలువలు ఉంటే, ఎక్కడ నీళ్లుంటే, ఎక్కడ కాలువలు ఉంటే అక్కడ ఆంధ్ర వాళ్ళు వచ్చి వ్యవసాయం చేసేది. ఎప్పుడు కూడా వాళ్ళను భేదాభిప్రాయం చేయలేదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇలా తెలంగాణ మేము తెచ్చిన తెలంగాణలో మాకన్నా ఎక్కువ లబ్ధి పొందింది ఆంధ్ర వ్యాపారస్తులే. హైదరాబాద్లో నువ్వు కాంట్రాక్టర్లు చూసినా వాళ్ళే ఉన్నారు, బిల్డర్ చూసినా వాళ్ళే ఉన్నారు, ఆర్థికంగా బలపడిన దానిలో కూడా వాళ్ళే ఉన్నారు. మేము తీసుకొచ్చుకొని మేము బాగుపడదాం అనుకుంటే మాకన్నా ఎక్కువ వాళ్ళే బాగుపడ్డారు. సరే వాళ్ళు పని చేసుకుంటారులే అనుకొని మేము అనుకున్నాం. కానీ ఇంత డిఫరెన్సెస్ ఉంటామని ఇప్పుడు చూస్తున్నాం 10 ఏళ్ళ తర్వాత. ఇది మంచిది కాదు. ఈరోజు మేము హైదరాబాద్లో కానీ తెలంగాణలో టీటీడీ వాళ్ళకు కళ్యాణ మంటపం